Hi everyone, welcome back to English with Jalil sir. So already in previous video we discussed the simple past. Now we are going to discuss past continuous. అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. సో పాస్ట్ కంటిన్యూస్ అనేది మనం ఎప్పుడు వాడతాం? సో పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరిగిన సంఘటనలు ఏదైనా మనం తెలపాలనుకోండి. సో జరుగుతున్న యాక్షన్ని గతంలో జరుగుతున్న యాక్షన్ని మనం తెలపాలనుకున్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అనేది వాడుతాం. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని తీసుకున్నట్టయితే ఐ వాజ్ రీడింగ్ బుక్. సో ఇక్కడ మనం ఒక సెంటెన్స్ ఏంటి, ఐ వాజ్ రీడింగ్ బుక్ అని చెప్పాను. సో ఇందులో మనం స్ట్రక్చర్ను చూసినట్టయితే ఏముంది, సబ్జెక్ట్, వాజ్. సో ఇందులో హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో హెల్పింగ్ వర్బ్స్ ఏవేవి, వాజ్ మరియు వర్. సో వాజ్ అనేది దేనికి, సింగులర్కి వాడతాం. అంటే ఏకవచన ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో సింగులర్స్, దానికి మనం వాజ్ అనేది వాడతాము. వర్ అనేది దేనికి అంటే ప్లూరల్కి వాడతాం, అంటే బహువచనాలకి. ఎగ్జాంపుల్ వి, యూ, దే, ఇలాంటి వాటికి. ఇప్పుడు మనం ఐ తీసుకున్నాం కాబట్టి ఐకి ఏం రావాలి, సింగులర్ కాబట్టి వాజ్ రావాలి. ఐ వాజ్ అనేది ఏంటి ఇక్కడ, హెల్పింగ్ వర్బ్. రీడింగ్ ఏంటి ఇక్కడ, V4. కంటిన్యూస్ ఫామ్, ఐ వాజ్ రీడింగ్ బుక్. అంటే నేను ఏం చేస్తున్నాను, పుస్తకం చదువుతున్నాను. ఎప్పుడు, ఇది గతంలో జరిగిన సంఘటన. సో అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, బట్ మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఈ సెంటెన్స్ అనేది పాస్ట్ కంటిన్యూస్, గతంలో జరిగిన సెంటెన్సెస్ని కంటిన్యూస్గా తెలుపుతున్నప్పుడు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాము. సో మనం అది ఏ యూసేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. బట్ దీన్ని ఇంటరాగేటివ్, ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఆక్సిలరీ అనేది ముందు రావాలి. వాజ్. సో దెన్ సబ్జెక్ట్, వాజ్ ఐ రీడింగ్ బుక్, క్వశ్చన్ మార్క్, వాజ్ ఐ రీడింగ్ బుక్. సో సింపుల్గా పాజిటివ్ నుంచి ఇంట్రాగేటివ్, అంటే మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఆక్సిలరీ అనే దాన్ని ముందు పెట్టేసి సబ్జెక్ట్ని నెక్స్ట్ రాయాలి. సో ఈ విధంగా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని రాయొచ్చు. సో ఎగ్జాంపుల్గా మనం వర్తో కూడా తీసుకుందాం, ప్లూరల్ తోటి. ఎగ్జాంపుల్ వి అన్నాం అనుకోండి, వి ప్రొనౌన్. సో వీకి ఏం రావాలి, వి వర్ రీడింగ్ బుక్. ఏం చేస్తున్నాం, పుస్తకం చదువుతున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, నేను పుస్తకం చదువుతూ ఉన్నాను అంటే చదువుతున్నాను అంటే యాక్చువల్లీ సింపుల్ పాస్ట్ అయితే ఏమవుతుంది, రెడ్ చదివాను అవుతుంది. రెడ్ అంటే ఏమవుతుంది, చదివాను. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, చదువుతున్నాను అంటున్నాను. అంటే యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ పాస్ట్లో స్టార్ట్ అయ్యి యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఆ టైంకి, సిచ్యువేషన్కి ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. సో దీని తర్వాత ఇంకొక సెంటెన్స్ కానీ దానికంటే ముందు కానీ ఏదైనా క్వశ్చన్ అనేది ఉంటుంది. సింగిల్ సెంటెన్స్ అనేది రాదు. అది ఎలా అనేది మనం నెక్స్ట్ యూసేజ్లో చూద్దాం. సో ప్లూరల్లో చూసినట్టు ఏముంది ఇక్కడ, వీకి మనం ఏం యూజ్ చేస్తాము, హెల్పింగ్ వర్. వి వర్ రీడింగ్ బుక్, మేము పుస్తకం చదువుతున్నాము. మళ్ళీ దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలంటే సో వర్ అనేది ముందు వస్తుంది, వర్ వి రీడింగ్ బుక్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని మనం యూసేజ్లో చూద్దాం, ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. గతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఒక పని కొనసాగుతూ ఉండేది అంటే చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ అనేది వాడుతాం. అంటే ఎప్పుడు ఇది గతంలోనే, పాస్ట్ అంటేనే గతం, అందులో ఎప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒక పని కొనసాగుతూ ఉండేది అని. ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, ఐ వాజ్ ఏమన్నాను, ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అన్నాను. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అంటే ఏమైంది ఇక్కడ, అది గతంలో, అంటే అది ఎస్టర్డే కావచ్చు, డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు, లేదంటే మనం టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. సో దీనికంటే ముందు మనం ఒక ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. నేను ఫోన్ చేశాను అన్నాను. ఎగ్జాంపుల్, నేను నీకు ఫోన్ చేశాను. అప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాను, ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే అని ఎస్టర్డే తీసుకున్నాం. బట్ ఫోన్ చేసినప్పుడు ఏం చేశాను అంటే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పొచ్చు. ఫోన్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను, పుస్తకం చదువుతున్నాను.
సో ఆ విధంగా మనం కంటిన్యూటీని తెలపడానికి యూజ్ చేస్తాం. సో సెకండ్ సినారియో, టు డినోట్ అన్ యాక్టివిటీ దట్ వాస్ కంటిన్యూయింగ్ వెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఒక పని జరుగుతూ ఉండగా మరో పని జరిగిందని చెప్పడానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ని వాడుతాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఏంటి, ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ వెన్ యూ కాల్డ్ మీ. రైట్, ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ వెన్ యూ కాల్డ్ మీ అంటే ఇక్కడ ఒక పని జరుగుతూ ఉండగా మళ్ళీ ఏం జరిగింది, మరో పని జరిగింది. ఒక పని జరుగుతూ ఉన్నది అంటే ఏ పని జరుగుతుంది ఇక్కడ, చదవడం. ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్, నేను పుస్తకం చదువుతూ ఉన్నాను. ఎప్పుడు, వెన్ యూ కాల్డ్ మీ. ఇది ఎక్కడ ఎందులో వచ్చింది, ఇది సింపుల్ పాస్ట్లో వచ్చింది. సబ్జెక్ట్ V2 అంటే సింపుల్ పాస్ట్లో వచ్చింది. ఇంకొక పని ఏదైతే ఉందో ఆ పనిని ఎందులో తెలిపాం మనం, సింపుల్ పాస్ట్లో తెలిపాం. బట్ జరుగుతూ ఉన్న పనిని దేనిలో తెలుపుతున్నాం మనం, పాస్ట్ కంటిన్యూస్లో తెలుపుతున్నాం. రైట్, ఓన్లీ ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ వాడాం. బట్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్తో పాటు ఏం వాడాం, సింపుల్ పాస్ట్ అంటే రెండు యాక్షన్స్ని తెలపడానికి మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతున్నాము. సో ఇక్కడ ఇద్దరి మధ్యన జరిగిన సంఘటనను ఒక వ్యక్తి అంటే నేను ఎగ్జాంపుల్ నన్ను అడిగిన ప్రశ్నకు జవాబుగా నేను పాస్ట్ కంటిన్యూస్లో తెలిపాను. బట్ ఇక్కడ ఆ రెండు సంఘటనలు నేనే ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో ఒకటి సింపుల్ పాస్ట్లో తెలపడం జరిగింది. రైట్, అంటే రెండు యాక్షన్స్ని తెలపడానికి ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. రైట్, ఇదే కాకుండా ఇంకా రెండు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా మనం వాడుతాం. ఏ విధంగా అంటే రెండు యాక్షన్స్ ఎట్ ఏ టైం జరిగినప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. సో ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇప్పుడు. రైట్, చూడండి ఇక్కడ గతంలో రెండు పనులు ఒకే సమయంలో అంటే సైమల్టనస్గా జరిగినప్పుడు, ఒకే సమయంలో జరిగినప్పుడు ఏ విధంగా, రైట్, ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ వైల్ యూజ్ చేయాలి. అంటే సైమల్టనస్గా వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, వైల్ అనేది వాడాలి, గుర్తుపెట్టుకోండి. వెన్ అనేది రాదు. రెండు యాక్షన్స్ పాస్ట్ కంటిన్యూస్ని వాడినప్పుడు వైల్ యు వర్ కాలింగ్ మీ. ఇక్కడ ఏం జరిగింది, రెండు పాస్ట్ కంటిన్యూస్ని వాడుతున్నాం. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, నేను పుస్తకం చదువుతూ ఉన్నాను. ఎప్పుడు, వైల్ యు వర్ కాలింగ్ మీ అంటే నువ్వు అంటే కాల్ చేస్తున్నప్పుడు అంటే ఫోన్ చేస్తున్నప్పుడు అంటే రెండు యాక్షన్ ఎట్ ఏ టైం జరుగుతున్నవి. రైట్, సో ఆ విధంగా రెండు యాక్షన్స్ ఎట్ ఏ టైం జరుగుతున్నప్పుడు తెలపడానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. రైట్, ఇంకోటి, టు డినోట్ ఎ రిపీటెడ్ ఆర్ పర్సిస్టెంట్ యాక్షన్. గతంలో ఒక పని పదే నిరంతరం జరుగుతూ ఉంటే దాన్ని కూడా మనం దేన్ని పాస్ట్ కంటిన్యూస్లో తెలుపుతాం. ఏ విధంగా, ఎగ్జాంపుల్, హీ వాజ్ ఆల్వేస్ లూజింగ్ కీస్ అన్నాను అనుకోండి. హీ వాజ్ ఆల్వేస్ లూజింగ్ కీస్ అంటే అతడు ఏం చేస్తున్నాడు, ప్రతిసారి ఏం చేస్తున్నాడు, ఆ తాళపు చెయ్యిలను కోల్పోతున్నాడు, కీస్ని కోల్పోతున్నాడు. రైట్, సో దానికి కూడా అంటే కంటిన్యూస్గా రిపీటెడ్గా జరుగుతున్న యాక్షన్స్ని కూడా మనం ఏం చేస్తాం, ఇందులో పాస్ట్ కంటిన్యూస్లో వాడుతాము. రైట్, ఇందులో మనం పాస్ట్ కంటిన్యూస్ యూసేజ్ ఎలా చూసాము, ఇక్కడ ఫస్ట్ సింపుల్లో పాస్ట్ కంటిన్యూస్ నార్మల్ సెంటెన్స్ని యూజ్ చేసాము. సో సెకండ్లో ఏం చేసాము, పాస్ట్ కంటిన్యూస్తో పాటు సింపుల్ పాస్ట్, మళ్ళీ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ సైమల్టేనియస్లీ ఇంకొక పాస్ట్ కంటిన్యూస్, రెండు యాక్షన్స్ ఎట్ ఎ టైం జరుగుతున్నప్పుడు సో రిపీటెడ్గా జరుగుతున్న యాక్షన్ కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడాము. రైట్, దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్. లెట్స్ గో టు ద పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎలా వాడుతాము. సో ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రూల్స్ని తెలుసుకుందాం. నెక్స్ట్ మనం దాని యొక్క యూసేజ్ని. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక గతంలోని ఒక నిర్దిష్ట సమయంలో జరిగిన పనిని తెలపడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఆ పని మొదలై కంప్లీట్ అయిపోయింది. రైట్, పని మొదలై కంప్లీట్ అయిన యాక్షన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతాం. సో ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ రెడ్ ఏ బుక్. ఐ హ్యాడ్ రెడ్ ఏ బుక్ అన్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఐ హ్యాడ్ రెడ్ ఏ బుక్ అన్నప్పుడు ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాడ్ అనేది ఏంటి హెల్పింగ్ వర్బ్, రెడ్ అనేది V3. సో
మనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటి? రీడ్, రెడ్, రెడ్, రైట్. V1, V2, V3 సేమ్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనకు వచ్చిన హ్యాడ్ తర్వాత వచ్చింది అంటే అది కంపల్సరీ V3 ఫామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఆల్ ద ప్రొనౌన్స్కి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఆల్ ద ప్రొనౌన్స్కి ఓన్లీ ఒక వర్బ్ మాత్రమే వస్తుంది, హ్యాడ్ మాత్రమే వస్తుంది. ఇంతకుముందు మనం పాస్ట్ కంటిన్యూస్లో ఏం డిస్కస్ చేసాం? సింగులర్కి వాజ్ అన్నాము, రైట్, ప్లూరల్కి వర్ అన్నాం. బట్ ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తుంది? అన్నిటికీ ఓన్లీ హ్యాడ్ మాత్రమే వస్తుంది, సింగులర్ అయినా ప్లూరల్ అయినా, రైట్. ఐ హ్యాడ్ రెడ్ ఎ బుక్. సో ఈ పుస్తకం అనేది నేను చదివాను. ఎప్పుడు చదివాను? గతంలోనే, అంటే మొదలెట్టాను, కంప్లీట్ చేశాను. సో గతంలో ఒక నిర్దిష్ట సమయంలో కంప్లీట్ అయిన, రైట్, బుక్ అది. సో దీన్ని ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్లోకి మార్చాలనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఆక్సిలరీని ముందు రాయాలి. హ్యాడ్ ఐ రెడ్ ఎ బుక్. సో హ్యాడ్ ఐ రెడ్ ఎ బుక్. సో హ్యాడ్ అనేది ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అనొచ్చు. సో దాన్ని మనం ముందుగా రాయాలి, సబ్జెక్ట్ని నెక్స్ట్లో రాయాలి, రైట్. హ్యాడ్ ఐ రెడ్ ఎ బుక్. సో ఇప్పుడు మనం యూసేజ్, దీన్ని ఏ విధంగా వాడతాము, అంటే ఏ టైంలో వాడతాము అనేది చూద్దాం, రైట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఎర్లియర్ ఆఫ్ టూ పాస్ట్ యాక్షన్స్. ద లాటర్ యాక్షన్ ఈజ్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఏమంటున్నారు ఇక్కడ? మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది నార్మల్గా సింగిల్గా యూజ్ చేయము, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సింగిల్గా యూజ్ చేస్తున్నాము అంటే దానివల్ల ఏమీ అర్థం ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ డైరెక్ట్గా మనం సింపుల్ పాస్ట్లో వాడవచ్చు. సో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టూ యాక్షన్స్ ఉన్నప్పుడు. ఎన్ని యాక్షన్స్ ఉన్నప్పుడు? టూ యాక్షన్స్ ఉన్నప్పుడు. ఆ టూ యాక్షన్స్లో ఎర్లియర్గా జరిగిన యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తాం మనం? పాస్ట్. ఎర్లియర్ అంటే ముందుగా జరిగిన సంఘటన, రైట్. తర్వాత జరిగిన యాక్షన్ ఏం చేస్తాం మనము అంటే సింపుల్ పాస్ట్లో తెలుపుతాం, రైట్. ఎగ్జాంపుల్, I had left the college before you came. ఏమన్నాను ఇక్కడ? I had left the college before you came. సో అంటే ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ అనేది ఏమవుతుంది? పర్ఫెక్ట్ అవుతుంది. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. సో హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే లెఫ్ట్ అనేది ఏమవుతుంది? V3 అవుతుంది. ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్. ఇక్కడి వరకు ఒక సెంటెన్స్ అయితే యూ కేమ్ అనేది ఒక సెంటెన్స్. సో బిఫోర్ అనేది ఏం చేస్తుంది? రెండు సెంటెన్స్ క్లాజెస్ని కనెక్ట్ చేస్తుంది, రైట్. యూ కేమ్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్, V2. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే చూడండి, మొదట నీవు వచ్చే ముందు నేను వెళ్ళిపోయాను, అంటే ఇది ఎర్లియర్ యాక్షన్. ఏ యాక్షన్? ఎర్లియర్ అంటే ముందుగా జరిగిన సంఘటన. ముందుగా జరిగిన సంఘటన మనం ఎందులో యూజ్ చేయాలి అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఎందులో యూజ్ చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో, రైట్. తర్వాత జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో అంటే లాటర్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎందులో వాడాలి అంటే సింపుల్ పాస్ట్లో వాడాలి, రైట్. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతాము. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండివిజువల్గా, అంటే ఒక సెంటెన్స్లో మనం యూసేజ్ అనేది జరగదు. నార్మల్గా ఎప్పుడైనా కూడా దాంతోపాటు లాటర్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం వాడాల్సి ఉంటుంది, రైట్. సో కమింగ్ టు నెక్స్ట్ రూల్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ద పాస్ట్ పర్ఫెక్ట్ షుడ్ నాట్ బి నార్మల్లీ బి యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాస్ట్ ఈవెంట్. అంటే ఒక ఈవెంట్ ఉన్నప్పుడు మనం ఇలా వాడరాదు. ఎగ్జాంపుల్, నేను ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అన్నాను అనుకోండి, రైట్. సో అలా కాకుండా ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అన్నాను, ఒకటే సెంటెన్స్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అంటే సో అది కరెక్ట్ అవుతుందా? దానికి టైమే లేదు. మనకి టైం మెన్షన్ చేయనప్పుడు ఏమవుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్, ఐ లెఫ్ట్ ద కాలేజ్ అనొచ్చు. అంటే పాస్ట్ టెన్స్, ఎలాగో గతంలో జరిగిన సంఘటన కాబట్టి సింపుల్గా ఐ లెఫ్ట్ ద కాలేజ్ అనాలి. అంటే సింపుల్ పాస్ట్లోనే తెలిపాలి, అంటే ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు. ఇలా రెండు యాక్షన్లు జరిగినప్పుడు మాత్రం ఎర్లియర్ యాక్షన్ని మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలిపాలి. ఇది గుర్తుంచుకోండి రూల్, రైట్. మనకి సెంటెన్స్ ఎర్రర్స్ కానీ స్పాటింగ్ ఎర్రర్స్ కానీ అడగడం కూడా ఈ విధంగానే అడుగుతాడు, రైట్. ఒకటి ఎర్లియర్ యాక్షన్ ఇస్తాడు, తర్వాత నెక్స్ట్ యాక్షన్ లాటర్ యాక్షన్ ఇస్తాడు. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో కమింగ్ టు యూసేజ్, సెకండ్ యూసేజ్ ఏంటి ఇక్కడ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. మనకి సెంటెన్స్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ చూడండి, డైరెక్ట్లో ఐ హ్యావ్ డన్ ద హోంవర్క్ సెట్ ద బాయ్. సో ఇక్కడ రిపోర్టెడ్ క్లాస్ ఏదైతే ఉందో ఐ హ్యావ్ డన్ ద హోంవర్క్ అన్నాడు, రైట్. రిపోర్టింగ్ క్లాస్ ఏముంది? సెట్ ద బాయ్. సెంటెన్స్ అనేది ఎగ్జాంపుల్, బాయ్ సెడ్ దాట్
రిపోర్టింగ్ క్లాస్ తర్వాత ఏమొచ్చింది, మనం దీన్ని ఇక్కడ ప్రత్యక్ష వాక్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ఇండైరెక్ట్లోకి మార్చాలనుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఎందులో ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. హ్యావ్ డన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అకార్డింగ్ టు ద డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్ ఏమవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మనం దేని గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో అదే టెన్స్లోకి మారుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, బాయ్ సెడ్ దట్ ఐ అనేది ఏమవుతుంది, హీగా మారుతుంది. హీ హ్యాడ్ డన్. సో ప్రతి ప్రొనౌన్కి ఏమొస్తుంది, హ్యాడ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఐకి హ్యావ్ వచ్చింది, హీకి హ్యాజ్ వస్తుంది. బట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఓన్లీ హ్యాడ్ మాత్రమే వస్తుంది. హీ హ్యాడ్ డన్ ద హోంవర్క్. సో ఈ విధంగా మనం వాడతాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో రైట్ ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు అదే విధంగా మారుతుంది, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ఆ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అండ్ దాంతో అదే కాకుండా ఇంకా సబార్డినేట్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో లైక్ రిజెక్టెడ్ కానీ అన్రియల్ పాస్ట్ కండిషన్స్ అంటే ఊహించి మాట్లాడేవి, గతంలో జరగని పరిస్థితిని ఊహించి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ హ్యావ్ పాస్డ్. ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ హీ హ్యాడ్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్క్. వర్క్డ్ అనేది ఏంటి, V3. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఏం చేసేవాడు, హీ కుడ్ హ్యావ్ పాస్డ్. అతడు కష్టపడి ఉంటే ఏం జరిగేది, అతడు పాస్ అయ్యేవాడు. అంటే దాని అర్థం ఏంది, ఇది అన్రియల్ కండిషన్. అతడు కష్టపడలేదు, పాస్ కాలేదు, అంటే రెండు యాక్షన్స్ జరగలేవు ఇక్కడ. సో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. దేన్ని యూజ్ చేస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో మనకు తెలిసింది కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే నార్మల్గా రెండు సంఘటనలు జరిగినప్పుడు మొదటి సంఘటన ఎర్లియర్ యాక్షన్ని, ముందు జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము, తర్వాత జరిగిన సంఘటన సింపుల్ పాస్ట్లో. సెకండ్ రూల్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇచ్చినట్టయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి యూజ్ చేస్తాం. అలా కాకుండా సబార్డినేట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్రియల్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, ఊహించి మాట్లాడేటివి. అంటే ఒకవేళ ఇలా చేసి ఉంటే అలా జరిగేది, ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అన్రియల్ కండిషన్స్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. కమింగ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడు వాడతామో చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే గతంలోనే పర్ఫెక్ట్గా ఏదైనా ఒక వర్క్ ఉందనుకోండి, ఒక పని అనేది మొదలై కంటిన్యూ అయిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. సో మనం ఇందులో దాని యొక్క రూల్స్ని చూద్దాం, మళ్ళీ యూసేజ్ని చూద్దాం. సో హీ హ్యాడ్ బీన్ వస్తుంది, దీనిలో ఏమొస్తుంది, హ్యాడ్ బీన్. హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాడ్ బీన్ వస్తుంది. హీ హ్యాడ్ బీన్ కంటిన్యూస్ కాబట్టి కంపల్సరీగా V4 ఫామ్ రావాలి. ఏం రావాలి, V4. హీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. హీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు, హీ ఇచ్చాడు. హ్యాడ్ బీన్ అనేది కంపల్సరీగా ఉంటుంది అంటే అన్ని ప్రొనౌన్స్కి. హీ, షీ, ఇట్, ఐ, వి, యు, దే, ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అన్నింటికి హ్యాడ్ బీన్ మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది, హ్యాడ్ బీన్. సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఏం జరిగింది, అన్నింటికి హ్యాడ్ వచ్చింది, బట్ ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తుంది. దాని తర్వాత ఏం రావాలి, V4 రావాలి. ఏం రావాలి, V4 రావాలి. సో నెక్స్ట్ ఏ బుక్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ వర్బ్ 4 V4 ఇంగ్ ఫామ్ ప్లేస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం దీన్ని ఇంటరాగేటివ్ చేయాలి అంటే నార్మల్గా ఇంతకుముందు ఆక్సిలరీని ముందుకు జరిపితే సరిపోయేది, బట్ ఇక్కడ ఆక్సిలరీలో 2 వర్బ్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. సో 2 వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో హ్యాడ్ ఫస్ట్ ముందుగా తీసుకొని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ హీ రాయాలి. ఏం రాయాలి, హీ, హ్యాడ్ హీ. దెన్ బీన్, హ్యాడ్ హీ బీన్ రీడింగ్ ఏ బుక్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. మనకి హ్యాడ్ బీన్ వచ్చినప్పుడు హ్యాడ్ బీన్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే మళ్ళీ హీ అనే సబ్జెక్ట్,
మళ్ళీ బీన్ అనే హెల్పింగ్ వర్బ్. అంటే హ్యాడ్ బీన్ అనే దాన్ని రెండు బ్రేక్ చేసి దాని మధ్యలో ఏం చేస్తాం మనం హీ అనే సబ్జెక్ట్ని రాసాము. రైట్, ఇక్కడే కాదు, ఈవెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా రెండు హెల్పింగ్ వర్బ్స్ కలిపి వచ్చినప్పుడు అది బ్రేక్ అవుతుంది, దాని మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వాడుతాం మనం అంటే గతంలోనే ఒక నిర్దిష్ట సమయంలో పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిన పని ఏదైతే ఉంటుందో ఆ పని స్టార్ట్ అయ్యి కొద్ది సమయం వరకు కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయిన యాక్షన్ని తెలపడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. రైట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది. బట్ కమింగ్ టు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఏమైంది, హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ మళ్ళీ బీన్, రీడింగ్ అనే V4, రైట్, ఎ బుక్. సో V4 అనేది కామన్, కంటిన్యూస్ ఎక్కడ కనబడ్డా మనకు వచ్చే వర్బ్ ఏంటి అంటే V4. అంటే దీని మీనింగ్ ఏంటి, హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ అంటే అతడు పుస్తకం చదువుతూనే ఉన్నాడు, రైట్, చదువుతూ ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, సో లెట్స్ సీ ద యూసేజ్ నౌ. సో మనం ఇక్కడ యూసేజ్ చూద్దాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు ఎ లేటర్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అంటున్నాడు. అంటే గతంలో ప్రారంభమైన ఒక పని గతంలోని మరొక సమయం వరకు నిరంతరంగా కొనసాగిందని తెలియజేయడానికి. రైట్, మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం. అంటే పాస్ట్ అంటేనే గతంలో పర్ఫెక్ట్గా పని అనే క్రియ అనేది మొదలై ఏం జరిగింది, కంటిన్యూ అయింది అంటే కొనసాగింది. ఎప్పటి వరకు అంటే ఒక నిర్దిష్ట సమయం వరకు. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం, ఇప్పుడే తీసుకుందాం మనం. ఏంటి, హీ హ్యాడ్ బీన్ రీడింగ్ అని కాకుండా he had been watching TV, రైట్, సిన్స్ మార్నింగ్ అన్నా అనుకోండి. రైట్, ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏం జరిగింది, సార్ రెండో వ్యక్తి వచ్చి అడిగాడు, మధ్యాహ్నం వచ్చాను, అప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను టీవీ చూస్తున్నాను అంట. ఏమంటాను, టీవీ చూస్తున్నాను. సో నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు అంటే ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటాను. నేను ఏమంటాను, నేను ప్రొద్దున్న నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఆ తర్వాత అంటే సెకండ్ సెంటెన్స్ ఏంటి, అతడు మధ్యాహ్నం రావడం, ఆ మధ్యాహ్నం వరకు జరుగుతున్న యాక్షన్ అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి, లేటర్ పాయింట్ ఇన్ ద పాస్ట్, అంటే మధ్యాహ్నం వరకు యాక్షన్ అనేది కంటిన్యూ అయింది అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ రూల్, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ వితౌట్ ఇంటరప్షన్ అంటిల్ ఎ లాటర్ పాయింట్ ఇన్ ద పాస్ట్ వెన్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్. అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతుండగా తర్వాత మరొక సంఘటన జరిగిందని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడే డిస్కస్ చేసాం ఏంటి, అతని ఫ్రెండ్ రావడం అనేది మధ్యాహ్నం సంఘటన. సో ఎగ్జాంపుల్, రైట్, అదే సెంటెన్స్ని తీసుకుందాం. I had been watching TV, right, till he came. రైట్, నేను టీవీ చూస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ చూస్తున్నాను ఎప్పటి వరకు, టిల్ హీ కేమ్, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే అతడు వచ్చేంత వరకు నేనేం చేస్తున్నాను, టీవీ చూస్తూనే ఉన్నాను. రైట్, ఈ విధంగా మనం సెంటెన్స్ని అంటే గతంలో ఒక అంటే సిన్స్ ఆ మార్నింగ్ అనే టైమింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం మెన్షన్ చేసుకోవాలి, అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనొచ్చు. రైట్, సిన్స్ మార్నింగ్ టిల్ హీ కేమ్ అంటే అతడు మధ్యాహ్నం వచ్చి ఉండొచ్చు, లేదంటే సాయంత్రం వచ్చి ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. అంటే రెండు యాక్షన్స్ అనేవి మనకి ఇందులో తెలుపుతున్నవి. రైట్, ఇక్కడ ఇదేం తెలుపుతుంది అంటే కంటిన్యూస్ యాక్షన్, గతంలో మొదలై కంటిన్యూ అవుతున్న యాక్షన్ ఎప్పటి వరకు, అతడు వచ్చేంత వరకు జరిగిన యాక్షన్ అని తెలుపుతుంది అన్నట్టు. రైట్, సో లెట్స్ సీ ద నెక్స్ట్ రూల్ ఏంటి ఇక్కడ మనకి అంటే ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఇంతకుముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి రైట్ పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేస్తాం కదా, అదేవిధంగా ఇందులో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. సో చూడండి, హీ సెడ్ ఏమన్నాడు ఇక్కడ, హీ సెడ్ ఇదేంటి, రిపోర్టింగ్ క్లాస్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎ మంత్, నేను ఏం చేస్తున్నాను, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్, నేను ఒక నెల నుంచి కష్టపడుతూనే ఉన్నాను. రైట్, వర్కింగ్ హార్డ్, చాలా కష్టపడుతున్నాను. ఎప్పటి నుంచి, ఫర్ ఏ మంత్, ఒక మంత్ నుంచి, ఒక నెల నుంచి. సో ఇది సెంటెన్స్ ఎందులో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్, హ్యావ్ బీన్, రైట్, V4,
ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఎందుకంటే హ్యావ్ వచ్చింది కాబట్టి, రైట్. దీన్ని మనం పాస్ట్లోకి ఇది అకార్డింగ్ టు ద డైరెక్ట్ స్పీచ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, రిపోర్టెడ్ స్పీచ్ యొక్క రూల్స్, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి. చూడండి, హీ సెడ్ దట్, రైట్, హీ సెడ్ దట్, ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది, హీగా మారుతుంది. హీ హ్యాడ్ బీన్, హ్యావ్ బీన్ అనేది ఏ విధంగా మారుతుంది, హ్యాడ్ బీన్, రైట్, వర్కింగ్ హార్డ్ ఫర్ ఏ మంత్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే అతడు చెప్పాడు ఏమని, అతడు 1 నెల నుంచి కష్టపడుతున్నాను అని, రైట్. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ఏదైతే ఉందో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చడానికి కూడా మనము ఈ టెన్స్ని వాడుతాము, రైట్. ఇవన్నీ మనకి అంటే నార్మల్గా స్ట్రక్చర్ తెలుసుకుంటే, రైట్, చూస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే దాని యూసేజ్ అనేది తెలవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒకవేళ క్వశ్చన్స్ అడిగినప్పుడు